నమస్కారము. 2024 సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వీరికి అష్టమ స్థానంలో, అంటే కర్కాటక రాశి నుండి కుంభరాశి కనుక లెక్కిస్తే కనుక అది అష్టమ స్థానం అవుతుంది. ఈ అష్టమ స్థానంలో శనేశ్వరుడు సంచరిస్తున్నాడు. అష్టమ శని అని కూడా మనం చెప్తూ ఉంటాం. కాబట్టి ఈ అష్టమ శని సంచార ప్రభావాలు కాస్త ఎక్కువగానే చూపించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. వీటి వలన ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఏర్పడవచ్చు, కుటుంబపరమైనటువంటి సమస్యలు ఏర్పడవచ్చు, లేదా మనం చేపట్టిన పనుల్లో కూడా తెలియకుండా కొన్ని రకాల చికాకులు కలుగుతూ ఉంటాయి. వీటి వలన అనవసరంగా కోపాలు పెరుగుతుంటాయి, అనవసరంగా ఆవేశాలు పెరుగుతూ ఉంటాయి, బద్ధకాలు పెరిగి పనులు ఆలస్యం కావటం వలన ఒత్తిళ్లు ఏర్పడుతూ ఉంటాయి. ఇట్లా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నటువంటి సమస్యలు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ 2024 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి గురుడు అనుకూలమైనటువంటి స్థితిలో ఉండబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ అనుకూల గురు ప్రభావం చేత కొన్ని రకాల శనిలు కలిగించేటటువంటి తప్పుల నుండి కూడా బయటకు లాగేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు గురుగ్రహం. విశేషమైనటువంటి యోగాలు కలిగించేటటువంటి సహాయం మనకు గురుగ్రహం చేస్తుంది. సంకల్ప బలం కనుక గట్టిగా ఉన్నట్లయితే సకలమైనటువంటి శుభాలు సాధించుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అంటే ఏం చేయాలి? అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేయకూడదు, అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు, అనవసరమైనటువంటి ఖర్చులు చేయకూడదు, అవసరం లేకున్నా ప్రయాణాలు చేయకూడదు, అవసరం లేకున్నా పనులు చేపట్టకూడదు. ఇట్లా మేము ఒక రకమైనటువంటి పరిమితులను కనుక విధించుకొని ఆ పరిమితులకు లోబడి కనుక మనం జీవనం కొనసాగిస్తుంటే కనుక ఈ అష్టమ శని మనల్ని ఏమీ చేయదు. జాగ్రత్తగా ఉండటమే పరిహారం. కాబట్టి అటువంటి జాగ్రత్తలు కనుక తీసుకుంటున్నట్లయితే ఏదైతే అనవసరము అనేటటువంటి భావన కలిగించే ప్రతి అంశాన్ని కూడా మనం వాటికి దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం కనుక చేసినట్లయితే అష్టమ శని ప్రభావం మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఒకవేళ ఇప్పుడు చెప్పినటువంటి వాటిని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కనుక వాటి వలన ఒక సమస్య, ఆ సమస్యకి ఇంకొక సమస్య, ఇంకొక సమస్యకి ఇంకొక సమస్య తయారయ్యి వాటి వలన కోపాలు, ఆవేశాలు, దుఃఖాలు, బాధలు, అనారోగ్యాలు ఇట్లా ఒకదానికొకటి జోడి అయ్యి సమస్యలను పెంచుకునేటటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి అటువంటి వాటికి దూరంగా ఉంటూ భగవంతుని యొక్క ఆరాధన చేస్తూ ప్రశాంతంగా ఉంటూ ప్రశాంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఎల్లప్పుడూ కూడా చిరునవ్వుతో ఉంటే కనుక సకలమైనటువంటి సమస్యలు తగ్గిపోతూ ఉంటాయి. చిరునవ్వుతో సమాధానం చెప్పడం, లేదా ఎదుటివారు పలకరించినప్పుడు చిరునవ్వుతో మనం సమాధానం చెప్పితే కనుక అనేకమైనటువంటి సమస్యలు తగ్గిపోయేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరం మీకు ఉంటాయి. అంతేకాని గంభీరంగా ఉంటూ గంభీరమైనటువంటి సమాధానాలు చెప్తే మాత్రం ఎవరూ ఏం చేయలేరు, సమస్యలు పెరుగుతాయి. ఇక ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో కనుక మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కర్కాటక రాశి వారికి జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా శని అష్టమ స్థానంలో, గురుడు దశమ స్థానంలో సంచరించేటటువంటి సందర్భం కాబట్టి ఆ సమయంలో సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎప్పుడైతే గురుడు 2024 సంవత్సరం మే తర్వాత లాభస్థానానికి ప్రవేశిస్తాడో అక్కడి నుండి అనుకూలమైనటువంటి ఫలితాలు, అనుకూలమైనటువంటి వ్యవహారిక విషయాలు చోటు చేసుకుంటుంటాయి. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యవహారిక పరంగా కూడా సంతోషకరమైనటువంటి ఫలితాలు సాధించుకునే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వేరువేరు రూపాలలో వ్యవహారిక విషయాలు, ముఖ్యంగా కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటుంటాయో వాటి వల్ల కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటుంటాయి. అనుకూలమైనటువంటి వాదనలు కలిసి వస్తూ ఉంటాయి. మీ వైపు నిర్ణయాలు ఉండేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. కాబట్టి ఎప్పుడైతే గురుడు లాభంలోకి ప్రవేశిస్తాడో, వృషభ రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తుంటాడో అప్పటి నుండి మంచి కాలంగా ఉండబోతుంది. కాబట్టి ఆ సమయం కోసం వేచి చూడాలి. అప్పటి వరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి మీరు శ్రద్ధను వహిస్తూ ఉండాలి. అంతేకాకుండా ఈ 2024 సంవత్సరంలో ప్రథమార్థంలో కర్కాటక రాశి వారు, ప్రథమార్థం అంటే ఏమిటి? జనవరి నుండి జూన్ వరకు కూడా చాలా కుటుంబ, ఆర్థిక, ఆరోగ్య విషయాలు కనుక జాగ్రత్తగా
ఉండేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. వేరు వేరు రూపాలలో నిర్లక్ష్యం చేసినట్లయితే ఆర్థికంగా నిర్లక్ష్యంగా ఉన్నా, ఆరోగ్యంగా నిర్లక్ష్యంగా ఉన్నా, ఆహారపరంగా వ్యవహారిక పరంగా అక్కడ నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే సమస్యలు పెరుగుతాయి తప్పితే తగ్గేటటువంటి అవకాశం ఉండదు. అంతేకాకుండా ఎలాగూ అష్టమ శని ప్రభావం ఈ సంవత్సరం ఉంటుంది కాబట్టి గొప్పగా మీకు ఫలితాలు ఉండకపోయినప్పటికీ కూడా సాధారణంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరైతే జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారో అని చెప్పేసి మనకు ఈ యొక్క గ్రహాల యొక్క సంచారాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఈ 2024 సంవత్సరంలో కుటుంబపరమైనటువంటి అంశాల్లో, సంఘపరమైనటువంటి అంశాల్లో, వ్యవహారికపరమైనటువంటి అంశాల్లో, ప్రేమ ఆప్యాయతలు అనుబంధాల విషయంలో కనుక జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఎంతో కొంత ఫలితాలు ఉంటుంటాయి. కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే 2024 సంవత్సరం ప్రేమతో కూడినటువంటి ఆలోచనలు, ప్రేమ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇబ్బందులోకి నెట్టివేస్తాయి. వాటి వలన అంతగా మీకు ప్రయోజనాలు ఉండవు. తద్వారా అనారోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే ప్రేమను ప్రేమగా గౌరవిస్తుంటారో, గౌరవంగా ఎదుటి వ్యక్తులను మనం ఆరాధన చేస్తుంటామో అంతవరకు సమస్య లేదు. కానీ నిర్లక్ష్యం చేసి స్వప్రయోజనాల కోసం తాపత్రయపడుతూ ఉన్నట్లయితే కనుక అది ఖచ్చితంగా ఇబ్బందుల్లో నెట్టివేస్తుంది. తద్వారా అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉంటాయి, మానసికమైనటువంటి ఒత్తిళ్లు పెరుగుతూ ఉంటాయి, ఇతర సమస్యలు కూడా పెరిగి కాలముతో పాటు ధనము, ఇతరమైనటువంటి నష్టాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. అంతేకాకుండా మీ యొక్క భాగస్వామితో ఎంతైతే జాగ్రత్తగా వ్యవహరిస్తుంటుంటారో అంతకాలం బాగుంటుంది. ఏమాత్రం కూడా మనస్పర్ధలు ప్రారంభమవుతాయో వెంటనే వాటిని తగ్గించుకోవాలి. లేకపోయినట్లయితే ఈ భేదాభిప్రాయాలు తీవ్రమయ్యి ఒక సమస్యతో పాటు ఇంకొక సమస్యలు పెరిగేటటువంటి సూచనలు పెరుగుతుంటాయి. తద్వారా మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఏర్పడి వేరువేరు రూపాల్లో సమస్యలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రేమ సంబంధమైనటువంటి అంశాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ 2024 సంవత్సరంలో కర్కాటక రాశి వారు. ఇక ఆర్థికంగా కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే 2024 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితులు వివిధ రూపాల్లో ఆశించినంత మేరకు వేరువేరు రూపాల్లో ఫలితాలు ఉండేటటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రథమార్థం ఏదైతే ఉంటుందో ఈ జనవరి నుండి మే, జూన్ వరకు కూడా ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కాస్త సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. ద్వితీయార్థం అంటే జూన్ తర్వాత నుండి డిసెంబర్ వరకు కూడా వేరువేరు రూపాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ 2024 సంవత్సరంలో ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధిని సాధించుకునేటటువంటి అవకాశాలు అధికంగా ఉంటుంటాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఎవరైతే జాగ్రత్తగా వ్యవహరిస్తుంటుంటారో వారికి ఇబ్బంది ఉండదు. కానీ ఆరోగ్య విషయాల్లో ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారో ఆ ప్రభావాలు కుటుంబపరమైనటువంటి జీవనం మీద పడి వాటి కోసం ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసేటటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కాబట్టి అటువంటి వాటికి మీరు జాగ్రత్తగా వ్యవహారం చేస్తూ ఉండాలి. ఎవరైతే ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉంటారో, ఆరోగ్యాన్ని గౌరవంగా చూసుకుంటుంటారో, ఆరోగ్యంగా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారో ఇతరమైనటువంటి సమస్యలు పెరగకుండా మిమ్మల్ని మీరు రక్షించుకునేటటువంటి అవకాశాలు ఈ సంవత్సరం కలుగుతూ ఉంటాయి. ఇక కెరియర్ పరంగా కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క 2024 సంవత్సరంలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం కనుక మధ్యలో తేడాలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే 2024 సంవత్సరంలో కెరియర్ పరంగా కాస్త ఆశించిన మేరకు ఫలితాలు మీరు పొందేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. అనుకూలమైనటువంటి వార్తలు, శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా ఇందాక చెప్పుకున్నాం మనం, ఎప్పుడైతే గురుడు మేషరాశి నుండి వృషభ రాశికి మారిపోతాడో ఆ తర్వాత కెరియర్ పరంగా అభివృద్ధి అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళకు కూడా లాభస్థానంలో గురుని యొక్క ప్రవేశం తర్వాత చాలా కెరియర్లో మంచి మార్పులు చోటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కాస్త ప్రశాంతత ఏర్పడుతుంది. హోదాలు, గౌరవాలు, ప్రమోషన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి.
జీతభత్యాలు కూడా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటుంటాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది, రాజకీయపరమైనటువంటి జోక్యాలు పెరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కనుక మీరు వ్యవహారం చేసినట్లయితే, మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ నిర్ణయాలు కనుక తీసుకుంటున్నట్లయితే ఎంతకాలమైనా మీకు ఇబ్బంది లేదు. నిర్లక్ష్యంగా ఉండకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకొని, లేదా మీ పైవారికి సమాచారం లేకుండానే మీరు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వాటి వలన భవిష్యత్తులో ఇబ్బందులు అనేవి తప్పవు. కాబట్టి కెరియర్ పరంగా ఆ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. మొత్తం మీద చూసినట్లయితే 2024వ సంవత్సరం ఈ కర్కాటక రాశి వాళ్లకు కెరియర్ పరంగా అనుకూలమైనటువంటి సంవత్సరంగానే చెప్పవచ్చు. ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే కర్కాటక రాశి వాళ్లకు ఇందాక చెప్పుకున్నాం, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో చూస్తే అనారోగ్యాలు కూడా ఒక సమస్యగా పెరిగి ఖర్చులు పెరుగుతాయని చెప్పేసి, ఇక ఇప్పుడు మనం ప్రత్యేకంగా ఆరోగ్యం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ 2024వ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్లకు ఆరోగ్యపరంగా సాధారణంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అష్టమ శని ప్రభావం చేత కర్కాటక రాశి వారు ఆరోగ్యపరంగా ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం వారి యొక్క ఆరోగ్య జాగ్రత్తలే వారిని కాపాడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆరోగ్యపరంలో గౌరవంగా క్రమశిక్షణతో వ్యవహరిస్తుంటారో వారందరికీ ఆరోగ్యాలు బాగుంటుంటాయి. తద్వారా కుటుంబ సభ్యులకు కూడా ఇబ్బందులు ఏర్పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్నవారు అవుతుంటారు. మీ అనారోగ్యాలు కుటుంబం పైన ప్రభావాన్ని చూపించి వారు కూడా సమస్యల్లో చిక్కుకొని పోయేటటువంటి సందర్భాలు ఉంటుంటాయి. కాబట్టి అన్ని వైపులా జాగ్రత్తగా ఆలోచించి ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం విశేషంగా కలిసి వస్తుంది. మరి ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పుడు ఈ సంవత్సరం ఏం చేయాలి? పరిహారాలు కూడా మనం కొన్ని పాటిస్తూ ఉండాలి. ఆ పరిహారాలను జాగ్రత్తగా చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ 2024వ సంవత్సరము ఈ కర్కాటక రాశి వాళ్లకు అన్ని విధాలుగా మేలు చేసేటటువంటి సహకారమే ఎక్కువగా చేస్తుంది. శుభ ఫలితాలు పొందాలని చెప్పేసి ఆలోచన చేసేటటువంటి వారందరికీ కూడా ఈ కర్కాటక రాశి వాళ్లకు శనివారం రోజున శనైశ్వరునికి అర్చన నిర్వహించుకోవటం, తైలాభిషేకం నిర్వహించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. శని బాగాలేదని చెప్పేసి శని మీద నూనె పోసి శనిని ఇబ్బందికరంగా చేయకుండా కాస్త అప్పుడప్పుడు మన శరీరాన్ని కూడా నువ్వుల నూనెతో మసాజు చేసుకొని మర్దన చేసుకొని ఆ నువ్వుల నూనె ఆరిపోయిన తర్వాత చక్కగా స్నానం చేసినట్లయితే శరీరంలో పేరుకొని పోయినటువంటి మాలిన్యాలన్నీ కూడా చెమట రూపంలో బయటికి వెళ్ళి మలమూత్రాదుల ద్వారా బయటికి పోయి శరీరంలో బద్ధకం ద్వారా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోయి మీ యొక్క శరీరం ఎప్పుడు కూడా చైతన్యవంతంగా ఉత్సాహవంతంగా ఉంటుంది. కాబట్టి అనారోగ్యాలు రాకుండా పోతాయి. ఒకవేళ మీరు బద్ధకంతో వ్యవహరిస్తే కనుక అనేకమైనటువంటి అనారోగ్యాలు కూడా బద్ధకం ద్వారా ప్రారంభమయ్యి అవి తీవ్రమైనటువంటి సమస్యలుగా దారితీస్తుంటాయి. కాబట్టి శనైశ్వరుని తైలాభిషేకం చేసుకుంటూ మీ యొక్క శరీరాన్ని కూడా కనీసం 15 రోజులకు ఒక రోజు నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దన చేసుకొని అభ్యంగ స్నానం అంటామే పండగ రోజుల్లో చేస్తుంటాం. తలంటు స్నానం చక్కగా నూనె పెట్టుకొని ఆరవేయిపోయిన తర్వాత తలంటు స్నానం చేయటం అనేది చాలా 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 ఉత్తమమైనటువంటి ఫలితాలను కలుగచేస్తుంది. అలాంటి అభ్యంగ స్నానాలు తరచుగా చేస్తూ ఉంటే ఈ అనారోగ్య సమస్యలు ఏమీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంటాయి. అంతేకాకుండా శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రపత్తిని పారాయణం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాలను దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామి యొక్క వజ్రకవచ స్తోత్రమును పారాయణం చేయటం, పేదవారికి అన్నదానం చేయటం, అలాగే కుష్టు వ్యాధితో కనిపించినటువంటి ఎవరైతే బాధితులు ఉంటుంటారో పేదవారు ఉంటుంటారో భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తుంటారో వారందరికీ కూడా ఎంతో కొంత ఆర్థికపరమైనటువంటి సహకారం, వస్త్ర సహకారం, ఆర్థిక సహకారం, వైద్య సహకారం అందించేటటువంటి ప్రయత్నం చేస్తే వారు పడినటువంటి తృప్తి భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహించడానికి ఉపయోగపడుతుంది. మీకు ఎలాంటి అనారోగ్యాలు రాకుండా మీకు భగవంతుడు మేలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని కనుక మీరు కనీసం శనివారం రోజు కనీసం 3 సార్లైనా పారాయణం చేస్తే కనుక జాతకంలో ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు ఏవైతే కలిగాయని చెప్పేసి మనం భయపడుతుంటామో బాధపడుతూ ఉంటామో
అవన్నీ కూడా తొలగించేటటువంటి అవకాశాలు భగవంతుడు మనకు కలగచేస్తాడు. కాబట్టి ప్రతి శనివారం రోజున దశరథ ప్రోక్త శని స్తోత్ర పారాయణం చేసుకోవడం, వీలైనప్పుడల్లా వెంకటేశ్వర స్వామి ఆరాధన దర్శనాలు కనుక చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాధారణంగా గడిచిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవి ఈ 2024 సంవత్సరానికి కాను కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతేకాకుండా ఈ వీడియో చూస్తూ ఉన్నట్లయితే మీకు వచ్చినటువంటి కొన్ని అనుమానాలు కావచ్చు, జాతకపరమైనటువంటి సందేహాలు కావచ్చు, వ్యక్తిగతమైనటువంటి జాతక సమస్యలు తీర్చుకునేందుకు గాను మీకున్నటువంటి ఆలోచనలను కమెంట్ల రూపంలో పంచుకునే ప్రయత్నం చేయండి. వీలు చిక్కినప్పుడు నేను ఖచ్చితంగా సమాధానం ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.